బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు. ఆ స్మాల్ ప్రోమోలో ఇమ్ము చేస్తున్న పని అయితే నిజంగా బిగ్ బాస్ హౌస్‌కి తన ఆట కోసం వచ్చినట్టు అస్సలు అనిపించట్లేదు. ఇంతకీ ఇమ్ము ఏం చేశాడు? అలానే ఆ ప్రోమోలో అప్డేట్స్ ఏంటి? టాస్క్ అలానే ఎవరు గెలిచారు? ఇవన్నీ అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బీబీ హౌస్‌లో బీబీ పేట అనే ఒక టాస్క్ అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఈ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అన్నమాట. ఎవరైతే ఈ టాస్క్‌లో గెలుస్తారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఈసారి అందరికీ అవకాశం ఇచ్చారు. 2 టీమ్స్‌గా కూడా డివైడ్ చేశారు. రెడ్ టీమ్ అలానే బ్లూ టీమ్. ఇక ఫస్ట్ గోలీ సోడా టాస్క్ పెట్టడం. ఆ టాస్క్‌లో రెడ్ టీమ్ విన్నర్స్ అయ్యారు. కళ్యాణ్ అలానే ఇమ్మాన్యుయల్. ఇక బ్లూ టీమ్ సెకండ్ టాస్క్‌లో అయితే విన్నింగ్ అయింది. ఇంతకీ సెకండ్ టాస్క్ ఏం పెట్టారు అంటే బీబీపేటలో ఒకరు కచోరీ పానీపూరి అమ్మాలి. మరొకరు కాఫీ అమ్మాలి. సో, ఒకరు మాదిరి టీమ్ కాఫీ అమ్మితే, ఇక సంజన టీమ్ ఏమో పానీపూరి, కచోరీ అమ్ముతారు. బయట ఎలా అమ్ముతారో సేమ్ అలానే అమ్మాలి. అది కూడా గట్టిగా అరుస్తూ అమ్మాలని బిగ్ బాస్ చెప్తారు. అలానే ఈ టాస్క్‌లో ఏంటి అంటే ఒక టీమ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని మీ అమ్మే విధానంతో, మీరు అమ్మి సంపాదించుకున్న డబ్బులతో ఎలా వాళ్ళని మీ టీమ్‌లోకి లాక్కుంటారు, ఎక్కువ డబ్బుల్ని ఎవరు సంపాదిస్తారు అనేది ఈ టాస్క్ అన్నట్టు బిగ్ బాస్ తెలియచేశాడనమాట. సో, బిగ్ బాస్ చెప్పినట్టుగానే మాధురి అలానే సంజన గట్టిగా అరుస్తూ అమ్మటం మొదలుపెట్టారు. మరోవైపు రెడ్ టీమ్‌లో ఉంటూనే దివ్య అలానే ఎవరు ఇమ్మాన్యుయల్ కూడా రెడ్ టీమ్‌కి సంబంధించిన ఫుడ్‌ని తీసుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు మాధురికి తెలియకుండా. ఇక మాధురి కూడా టాస్క్‌లో గెలవాలని గట్టిగానే ఆడుతూ ఉంటుంది. సంజన పక్క టీం వాళ్ళందరికీ పానీపూరి ఇస్తా, కచోరీ ఇస్తా రండి అని పిలవడము. ఆయిషా కూడా అందరిని అట్రాక్ట్ చేయడానికి స్టైల్‌గా వాళ్ళ దగ్గరకు వెళ్ళి పిచ్చి పనులు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇక ఇమ్మాన్యుయల్ చేస్తున్న పని ఏంటి అంటే, ఇమ్మాన్యుయల్ ఒక్క పానీపూరి కోసం సంజన దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటాడనమాట. అప్పుడు దివ్య ఏమంటుందంటే, "ఏంటి ఒక్క పానీపూరి కోసం వేరే టీమ్ మారిపోతావా? నీ గేమ్ నువ్వు ఆడవా?" అన్నట్టు దివ్య అడిగితే, "అవును, ఇప్పటి వరకు నేను నా గేమ్ ఆడాను. కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను సంజన గారి కోసమే గేమ్ ఆడతాను. అంటే ఫస్ట్ నుంచి కూడా సంజన గారి కోసమే ఆడుతున్నాను. సంజన గారిని ఎలా అయినా ఈసారి కెప్టెన్ చేయాలి" అని అంటాడు. అంటే కెప్టెన్ ఇమ్మాన్యుయల్ అవ్వాలనుకోవట్లేదు. ఇమ్మాన్యుయల్ కోసం గేమ్ ఆడట్లేదయితే. సంజన గారి కోసమే గేమ్ ఆడతాడు. సంజన గారి కోసమే హౌస్‌లో ఉంటున్నాడనమాట. అలా అనిపిస్తుంది ప్రోమో చూస్తే. అయితే ఇక మాధురి గారి టీమ్‌లో ఉంటూ ఇమ్మాన్యుయల్ గట్టిగానే వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మాధురిని టీమ్ నుంచి సంజన టీమ్‌కి వెళ్ళిపోతానని క్లియర్‌గా చెప్తాడు ఇమ్మాన్యుయల్. అయితే మరి ఇమ్మాన్యుయల్ ఒక పానీపూరి దివ్య అడిగిన క్వెషన్ కూడా బానే ఉంది అక్కడ. సో, ఇమ్మాన్యుయల్ అయితే టీమ్ మారిపోవడం జరుగుతుంది. ఇమ్మాన్యుయల్ సంజన టీమ్‌కయితే వెళ్ళిపోతాడట. ఇక హౌస్‌లో ఎవరైతే బాగా అమ్మి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని మారొచ్చు. మిగతా కంటెస్టెంట్స్ కూడా మాకు డబ్బులిస్తారా? మాకు కెప్టెన్సీ కంటెండర్ అవకాశం ఇస్తారా? అనే క్వెషన్స్‌తో మా టీమ్స్ మారడానికి ట్రై చేస్తున్నారు. ఇక ప్రెజెంట్ మాధురి టీమ్ ఫస్ట్ టాస్క్ విన్ అయింది. అలానే బ్లూ టీమ్ వచ్చేసి సెకండ్ టాస్క్ అంటే సంజన విన్ అయింది. ఎందుకంటే పర్సన్‌ని ఒకరిని తన వైపు లాక్కుంది అండ్ అమ్మే విధానంలో కూడా మారిందనమాట. సో, ఇమ్ము చేసిన పనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.